నెల్లూరు జిల్లా యువజన విభాగ జనరల్ సెక్రటరీగా అక్కరపాక రోషన్, జిల్లా బూత్ లెవెల్ కమిటీ జనరల్ సెక్రటరీగా రాములను ఎమ్మెల్సీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి నియమించారు. ఈ సందర్భంగా 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నెల్లూరు నగరం కనకమహల్ సెంటర్ నుంచి చంద్రశేఖరరెడ్డి కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వర్ధిల్లాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్, జై చంద్రశేఖరరెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పర్వతరెడ్డిని వైసీపీ నేతలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. రోషన్, రాములను చంద్రశేఖరరెడ్డి అభినందించి శాలువాలతో సన్మానించారు. అనంతరం పర్వతరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ మళ్లీ జగన్ సీఎంగా కావాలని కోరుకుంటున్నారన్నారు. వైసీపీ నేతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి ఇంకా 3 సంవత్సరాలకు పైగా వాళ్ళకి అవకాశం ఉంది. అయినా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కనిపించినా ఎవరి నోట మాట విన్నా కూడా, ఇప్పుడు నేను కూడా చాలామంది దగ్గర విన్నా, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే రావాలా, ఈ ప్రజలు బాగుండాలన్నా, ఈ సమాజం బాగుండాలన్నా మళ్ళీ ఆయనే రావాలా అనే మాట ఈరోజు రాష్ట్రం అంతా కూడా మారుమోగిపోతూ ఉంది. ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా నేను ఏ రోజు కూడా గత 1 సంవత్సరం పైగా నేను ఈ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉన్నా, ఏ రోజు కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నాననే భావన నాకు కలగదు. చుట్టూరు ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వందలాది మందిగా, ఏ కార్యక్రమం పెట్టుకున్నా కూడా వేలాది మందిగా ఉండడం, అలానే ప్రతిరోజు కూడా సుమారుగా 100 మంది దాకా కార్యకర్తల నాయకులు ఈ వైఎస్ఆర్సీపీ సిటీ నియోజకవర్గ ఆఫీస్కి వస్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ, వైఎస్ఆర్సీపీ పట్ల కానీ ప్రజల్లో ఎంత నమ్మకం ఉంది అన్నది అందరికీ కూడా అర్థమవుతుంది. ఈరోజు ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ కూడా మనం గౌరవించాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈరోజు ఎవరైతే బాధ్యతలు తీసుకొని ముందుకు వస్తూ ఉన్నారో, రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2.0లో జగనన్న 2.0లో ఇక్కడ కష్టపడినటువంటి కార్యకర్తల నాయకులందరికీ కూడా సముచితమైనటువంటి న్యాయం ఉండాలా. వారందరికీ కూడా ఈరోజు మనం ఏదైతే బాధ్యతలు ఇస్తా ఉన్నామో వారందరికీ కూడా ఐడి కార్డులు జనవరి 15వ తేదీ లోపల ఇవ్వగలగాల. ఆ తర్వాత ఐడి కార్డులే వాళ్ళకి రేపు పొద్దున ఆయుధాలు కావాలా. ప్రజలకు మనం మంచి చేయాలనుకున్నప్పుడు, ప్రజలతో పాటు నిలబడాలనుకున్నప్పుడు, అధికారం వచ్చిన తర్వాత ఈ ఐడి కార్డు తీసుకొని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి ఆ
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసేటప్పుడు ప్రజలు మన వెనక నడిచినారు కాబట్టి ఆ ప్రజల కోసం కష్టపడే క్రమంలో వీరందరూ కూడా భాగస్వామ్యం చేయాలన్న ఆలోచనతో వీరందరికీ కూడా సముచిత న్యాయం గౌరవం ఇవ్వాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. దానిని ముందుకు తీసుకొని వచ్చి ఈరోజు ఎక్కడైతే కష్టపడతా ఉన్నారో ప్రధానంగా మనకి 46వ డివిజన్కి వచ్చేటప్పటికి వేలూరు మహేష్ అన్న మొట్టమొదటి నుంచి కూడా పార్టీకి ఒక సీనియర్ పర్సన్గా ఒక బీసీ లీడర్గా ఆయన అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఒక మంచి నాయకుడిగా తను మంచి పేరు తెచ్చుకోవడం కూడా జరిగింది. తప్పకుండా నేను చెప్తా ఉన్నాను, మహేష్ అన్నకి రాష్ట్ర స్థాయిలో కూడా ఆయనకు మంచి గౌరవం కలిగేటట్టుగా కూడా నేను తప్పకుండా ఆయనతో పాటు నడవడం కూడా జరుగుతుంది. అదే క్రమంలో మహేష్ అన్న ఆధ్వర్యంలో 46వ డివిజన్లో ఉన్నటువంటి చాలామంది నాయకులు ఉన్నారు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఆలోచించట్లా, భయపడట్లా, తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడతామనే ఆలోచనతో వారు రావడం కూడా జరిగింది. వారందరినీ చూస్తే కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈరోజు జిల్లా స్థాయిలో రోషన్కి సంబంధించి అయితే జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన నియమించడం కూడా జరిగింది. అదేవిధంగా రామన్నని బూత్ కమిటీ కూడా మనకి చాలా ప్రధానమైంది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బూత్ కమిటీలను మనం బలోపేతం చేయాలా, ఎలక్షన్స్కి మనం సన్నద్ధం కావాలంటే బూత్ కమిటీలు బాగుండాలా అన్న ఆలోచన ఆయన తీసుకోవడం కూడా జరిగింది. బూత్ కమిటీకి సంబంధించి జిల్లా ప్రధాన కార్యదర్శిగా రామన్నను నియమించడంలో మహేష్ అన్న తీసుకొచ్చినటువంటి చొరవ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియమించడం కూడా జరిగింది. ఇంకా కూడా ఈ డివిజన్లో మంచి లీడర్స్ ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు, వారందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుంది. ఇప్పుడు కేవలం ఇవన్నీ కూడా మొదటగా ఒక బాధ్యతలు తీసుకుంటా ఉన్నాం. ఈ బాధ్యతలు తీసుకొని 2029 ఎలక్షన్స్ దాకా కూడా ప్రజల పక్షాన పోరాడడం కానీ ఈరోజు ఎవరి కోసమైతే పోరాడినామో 2029 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజలకి మంచి చేసే క్రమంలో మేమంతా కూడా తప్పకుండా కూడా ఆ రోజు కూడా ప్రయత్నించడం, కష్టపడడం కూడా జరుగుతుందని ఈ రూపంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ పదవులు తీసుకున్నటువంటి బాధ్యతలు తీసుకున్నటువంటి ప్రధానంగా రోషన్ బాబు గారిని కానీ అలానే రామన్నని కానీ ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను. నెల్లూరు నగరంలో మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ సార్ గారు మరియు నెల్లూరు నగర ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ సారు వారి ఒక ఆదేశాల మేరకు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు ఈరోజు నెల్లూరు నగరం నుంచి మన రోషన్ బాబు నెల్లూరు జిల్లా యువజన భాగ జనరల్ సెక్రటరీగా ఈరోజు మన చంద్రశేఖర్న అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మరో వ్యక్తి నా తమ్ముడు రాము నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కమిటీ జనరల్ సెక్రటరీగా రాము ఎన్నుకోవడం చాలా ఈరోజు వాళ్ళని ఈ పదవిలో మన చంద్రశేఖరన్న గారి ఆశీస్సులతో ఈరోజు వీళ్ళు ఇద్దరు కూడా పదవుల్ని ఆశించడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవులకి అలంకారంగా ఎప్పుడు కూడా పనిచేయదు. ఎప్పుడు కూడా ఎవరైనా ఒక పదవి కానీ ఒక బాధ్యత కానీ ఇస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ బాధ్యతని సొంత పనిలాగా భావించి ఒక సైనికుల్లాగా పనిచేసే కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు. అలాగే ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. రాబో రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా గడిచిన 2 ఏళ్లలోనే ఈ టీడీపీ ప్రభుత్వాన్ని విరక్తిపడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎలా తరలి వస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ప్రభుత్వం మనకు వస్తుంది. ఖచ్చితంగా ఈరోజు మన వెంట నడిచిన ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, నాయకుడు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా మన నెల్లూరు నగర సిటీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ అన్న అండగా ఉంటారు. వారందరికీ కూడా మేమందరం అండగా ఉంటాం. ఏదైనా సరే, ఎంత దూరమైనా సరే, ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యకి మా సొంత సమస్యలాగా మా భుజాల మీద వేసుకొని ఎంత దూరమైనా పోయేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మొత్తం నెల్లూరు జిల్లా కావచ్చు, మొత్తం నగరం కావచ్చు, అందరూ కూడా ఈరోజు ప్రజల పట్ల ఉన్నారు. ఒకటే తెలుసుకోవాలా, ఎప్పుడు కూడా అధికారం రావాలంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మాయమాటలు చెప్తాడు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి మాయమాటలు చెప్పడం చేత కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈ గడిచిన 18 నెలల్లోనే అందరూ కూడా తెలుసుకున్నారు. ఒకటి కాదు, చూస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో అయితే ప్రైవేట్ కాలేజ్, ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తే కోట్లాది మంది జనాలు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి 1 కోటి సంతకాలంటే 1 కోటి సంతకాలు కాదు, 1.5 కోటి సంతకాలు దాటిపోయి ఈరోజు జనాలు సంతకాలు పెడుతున్నారంటే ఈ ఒక్కటే మచ్చుకి చాలామంది నేను చెప్తాను. అలాగే ఈరోజు ఈ పదవులను అలంకించినటువంటి మన రోషన్ బాబు, అలాగే ఎస్ రాము గారు, వారందరూ కూడా ఖచ్చితంగా వారి బాధ్యతలో
ఎక్కడ కూడా ఇది కాకుండా మీ బాధ్యతగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పని, అరే మీ అందరికీ ఎప్పుడు కూడా చంద్రశేఖర్ అండలు ఎప్పుడు మీకు ఉంటాయని చెప్పని మనస్ఫూర్తిగా రెండు ఈ అవకాశం కల్పించిన చంద్రశేఖర్ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. నమస్కారం అన్న, నా పేరు అక్కరపాక రోషన్ బాబు. ఈరోజు నేను నెల్లూరు జిల్లా యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా మా గురువు గారు వేలూరు ఉమామహేష్ గారు, మా సార్ చందు సార్ ఆదేశాల మేరకు నాకు ఈరోజు ఈ పదవి రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ పదవిని అలంకారప్రీతం కాకుండా బాధ్యతగా తీసుకుంటున్నాను. ఈ బాధ్యతని నా వంతు కృషితో యువజన విభాగాన్ని మరింత అభివృద్ధి చేస్తాను. ఎంతోమంది యువకుల్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఎలాగుంటాయి, జగన్మోహన్ రెడ్డి గారి ఆశ ఎలాగ ఉంటుంది, యువకుల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరింతగా దూసుకొని వెళ్ళి చెప్పి ఆ బాధ్యతని అలంకారప్రీతం కాకుండా బాధ్యతగా తీసుకొని పరిపూర్ణం చేసి 2029 రాబోయే ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గాను, మా చంద్రశేఖర్ రెడ్డి సార్ గారిని ఎమ్మెల్యేగా, మినిస్టర్గా చూడాలనేసి నా కోరిక. జై జగన్, జై జగన్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.